గ్రేటర్ హైదరాబాద్లో కల్తీ ఆహార దందా విచ్చలవిడిగా కొనసాగుతుంది. ఆహ్లాదం కోసం, రుచి కోసం హోటళ్లకు వెళ్తున్న నగరవాసులకు లేని రోగాలు వెంటపడుతున్నాయి. ఫుడ్ సేఫ్టీపై నిఘా పెట్టాల్సిన అధికారుల అలసత్వం ప్రజల పట్ల శాపంగా మారుతుంది. మహానగరంలో ఆహార కల్తీపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. భారతీయ వంటకాలకు కేరఫ్గా నిలిచే నగరం హైదరాబాద్. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఇక్కడికొచ్చి ఇష్టంగా రకరకాల ఫుడ్ ను టేస్ట్ చేస్తుంటారు. కానీ ఇటీవల నగరంలోని కొన్ని హోటల్స్ లో కల్తీ దందా కొనసాగుతోంది. దీంతో కల్తీ ఫుడ్ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆహార కల్తీపై ప్రతిరోజు వందలాది ఫిర్యాదులు గ్రేటర్ పరిధిలో నమోదవుతున్నాయి. కల్తీ పదార్థాలు అమ్ముతున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నెలల క్రితం ముషీరాబాద్లో ఒక కార్పొరేటర్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అందులో బొద్దింకొచ్చింది. అప్పుడు స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు హోటల్పై ఫైన్ వేసి చేతులు దులుపుకున్నారు. నగరంలోని రాజేంద్ర నగర్, కాటేదాన్, చందానగర్, మైలార్దేవ్పల్లి, సంతోష్ నగర్, బార్కాస్, యాకత్పుర ప్రాంతాల్లో కల్తీ ఆహార కేంద్రాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ అధికారులు వాటిపైన పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో హోటళ్లపై ఆధారపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఉద్యోగాలు చేసుకుంటున్న భార్య భర్తలు సమయాభావం వల్ల బయట ఆహారంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వీరికి తగ్గట్టు హోటళ్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. వీధి అమ్మకందారుల నుంచి స్టార్ హోటళ్ల వరకు నగరంలో పెద్ద సంఖ్యలో విస్తరిస్తున్నాయి. వీటిలో ఎన్ని శుచి, శుభ్రత, నాణ్యత కలిగిన ఆహారం అందిస్తున్నాయన్న దానిపై స్పష్టత లేదు. జంట నగరాల పరిధిలో ప్రతిరోజు సుమారు 10 లక్షల మంది బయటి ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. అయితే హోటల్లో ఆహారం తిని ఫుడ్ పాయిజన్ కు గురవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ అధికారులు పనిచేయని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కేవలం 2 ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండేవారు. ఇప్పుడు 30 సర్కిల్స్ లో సుమారు 20 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు. అయితే వారెవ్వరూ నగరంలోని చిన్న పెద్ద హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పై కనీసం తనిఖీలు చేయటం లేదు. కొంతమంది ఆఫీసర్లు వద్ద వారి సర్కిల్స్ లో ఎన్ని హోటల్స్ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో వందలాది టేకవే కిచెన్లు కొనసాగాయి. వాటికి ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఈ వ్యవహారంపై ఫుడ్ ఇన్స్పెక్టర్లను అడిగితే వారి నుంచి సరైన సమాధానం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆహార కల్తీకి అడ్డుకట్ట వేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.